ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువు చాలిన దేవుడు కనుక నేటి వరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో నుండి మనకు చక్కటి మాటని ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో నుండి 89వ కీర్తన 20వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుడు ఈ మాట అంటున్నాడు: నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క లేఖనం ఇలాగా తేటగా చెప్తుంది, నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేకుల్ని పరము నుండి చూస్తున్నాడు. పరలోకం నుండి దేవుడు అనేకుల్ని గమనిస్తున్నాడు. అనేకుల్ని గమనిస్తున్నటువంటి ఆయన యొక్క దృష్టిలో, ఆయన యొక్క ఆలోచన పరిధిలో దావీదు ఆయనకి కనబడ్డాడట. దావీదును గురించి దేవుడు ఇక్కడ అంటున్నాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. తర్వాత కంటిన్యూగా ఆ వచనంలోనే మనం చూసాం, నా పరిశుద్ధ తైలంతో నేను అతన్ని అభిషేకించాను. దానికి ముందుగా ఈ రెండు వర్సెస్కి, ఒకే వచనంలో ఉన్న ఈ రెండు లైన్లకి మధ్యలో మరొక మాటను మనం గమనించవచ్చు. అది అపోస్తుల కార్యంలో దైవజనుడు పౌలు ద్వారా దేవుడు చెప్పించిన మాట. ఏమంటున్నాడో, నేను నా హృదయానుసరుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడని. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క కనుదృష్టి పరిధిలో మనము కనబడినప్పుడు మనం ఎలాగా ఉండాలట, ఆయన ఉద్దేశాలను నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన యొక్క ఆలోచనలు ఏంటి? ఆయన తలంపులు ఏంటంటే, మనం ఆయన యొక్క ఉద్దేశాలని, ఆలోచనలన్నీ మనము భూమి మీద ఉండి ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి మనం తెలుసుకోలేం. కానీ ఎలాగా మనం ఆయన ఉద్దేశాలను తెలుసుకోగలం అంటే, దావీదు రాజు నా హృదయము యొక్క ఉద్దేశములన్నింటినీ నెరవేరుస్తాడని దేవుడే చెప్పాడు కదా. ఎలాగా సాధ్యమైంది? దావీదు కూడా మనవలే భూమి మీద ఉన్నాడు, ఆయన పరమందు ఉన్నాడు. మరి నా ఉద్దేశములన్నీ, నా హృదయానుసారుడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడని ఎలా దేవుడు దావీదును గురించి సాక్ష్యం ఇచ్చాడు అని అంటే, దావీదు చేసిన ఆయన జీవితంలో చేసిన క్రియలు మనం గమనిస్తే దేవుని ఉద్దేశాలు ఆయన చేసినటువంటివి మనకు అర్థమవుతాయి. ఏంటంటే, ఒకటి, దావీదు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాడు. రెండవదిగా ప్రార్థన చేశాడు. మూడవదిగా మనం గమనిస్తే ఆయన చిత్తానుసారంగా ఆయన మాట చెప్పిన తర్వాతనే ఆయన ఏ పనైనా చేయటం ప్రారంభించాడు. ఒక్క విషయంలో తప్ప దావీదు మిగతా అన్ని విషయాల్లో దేవుని ఎదుట పర్ఫెక్ట్గా ఆయన జీవించాడు, పర్ఫెక్ట్గా నడిచాడు అని దేవుని లేఖనాల్లోనే దేవుడు అనేక సందర్భాల్లో తన యొక్క దాసుల ద్వారా ఆయన ఆ మాట రాయించాడు. ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప ప్రతి విషయంలో దేవుని ఎదుట దావీదు చక్కగా ప్రవర్తించాడు అని దేవుని లేఖనం తేటగా చెప్తుంది. మరి ఈ రోజున మనము దేవుని ద్వారా అభిషేకించబడాలని మనం ఆశించినట్లయితే, దేవుడు మనల్ని దీవించాలి, అభిషేకించాలని మనం కోరుకున్నట్లయితే, మనం ఎలాంటి వారమై ఉండాలంటే, దేవుని ఉద్దేశాలను నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలి. మన యొక్క ప్రతి విషయంలో, మన ప్రార్థనలో కానివ్వండి, మనం దేవుని స్తుతించే విషయంలో కానివ్వండి, దేవుని ఉద్దేశాలను మనం గైకొనే విషయంలో కానివ్వండి, ఈ విధంగా మనం చేస్తే దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు మనం సైతం దేవుని ద్వారా కనుగొనబడినటువంటి వ్యక్తులమవుతున్నాం. అదే సమయంలో దేవుడు మనల్ని కూడా ఆయన అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఈ కారణం ఏంటంటే, మనం ఆయన యొక్క ఉద్దేశముల ప్రకారంగా జరిపించబడిన వాళ్ళం, జీవించబడిన వాళ్ళం కనుక దేవుడు తప్పకుండా ఆయన నిన్ను ఖచ్చితంగా అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఈ 89వ కీర్తన 20వ వచనం ప్రకారంగా దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఆయన ద్వారా కనుగొనబడాలి. సెకండ్, ఆయన చేత నువ్వు ఆస్వాదించబడాలి. దీని రెండింటి మధ్యలో ఆయన నీ గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఏమని అంటే, అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. దేవుని యొక్క సన్నిధిలో మన సొంత ఉద్దేశాలు, మన ఆలోచన, మన తలంపులు నెరవేర్చుకోవడానికి మన యొక్క ఆత్మ, మన హృదయం మనల్ని ప్రేరేపించినట్లుగా వెళ్తున్నామా, లేకుంటే దేవుని చిత్తానికి మనం అప్పగించుకొని దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాము?
ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలాన్ని మనం పరిశీలన చేసుకొని దావీదు వలె మనం కూడా దేవుని దగ్గర సాక్ష్యం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకు స్తోత్రాలు. దావీదును గూర్చి అయ్యా మీరు యొక్క లేఖనాల ద్వారా చెప్పబడిన మాటను మాకు చక్కగా గ్రహింపచేశారు నాయన. నేను నా సేవకుడైన దావీదును కనుగొన్నాను, నేను అతన్ని అభిషేకించున్నానని అన్నాను. దానికి మధ్యలో అయ్యా అతడు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తారని కూడా మీరు తెలియచేశారు. కనుక ఈ మాటలు చొప్పున మా జీవితంలో మేము కూడా నాయన మీ యొక్క దృష్టిలో కనుగొనబడిన వ్యక్తులమై మీ ద్వారా మేము సాక్ష్యం పొందినటువంటి వ్యక్తులుగా, మీ హృదయానుసారులుగా, మీ ఉద్దేశములన్నీ నెరవేర్చువారుగా, మా సొంత ఆత్మ ఆలోచన క్రియ నడక తలంపు కాదు, మీ ఆత్మ చేత, మీ వాక్యము చేత, మీ లేఖనాల చేత అయ్యా మేము మీ యొక్క సన్నిధిలో మీ ఉద్దేశములు గ్రహించి మేము దాని ప్రకారంగా జీవించేవారమై ఉండాలని మీ యొక్క అయ్యా లేఖనాల ద్వారా, మీ ఆత్మ ద్వారా మాకు విశదీకరించారు. తద్వారా మేము మీ ద్వారా అభిషేకించబడిన వ్యక్తులుగా ముందుకు సాగుతామని మీ యొక్క ఆత్మ మాకు తేటపరిచిన ఈ వచనాలు బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ నాయన నీ బిడ్డలైన మేమందరము ఈ దినాన మీ వాక్కు వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాల విధంగా మీ ద్వారా దీవించబడుతూ మీ సన్నిధిలో సాక్షిగా ఉండటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా మనం కూడా పితృడైన దావీదు వలె మన జీవితాలని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలుచుకుందాం. ప్రభు యొక్క కృప మనకు